పులి అంటేనే ఎవరికైనా భయం. పులి వచ్చింది అంటే ఆ గ్రామస్తులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్ళాలంటే కూడా రైతులు జంకుతారు. అదే విధంగా గత 100 ఏళ్ల నుండి కూడా ఎప్పుడు పులిని చూడనటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని మండలాల రైతులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. గత 10 రోజులుగా ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి ఈ పెద్ద పులి తాజాగా యాదాద్రి జిల్లాలో మొదలైనటువంటి ఈ పెద్ద పులి కలకలం ఇప్పుడు మరింత డేంజర్ లోకి వెళ్ళింది. యాదాద్రి జిల్లా దగ్గరగా ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ వైపు మళ్ళిందని చెప్పేసి కూడా సమాచారం. ఈ సమాచారం తోటి ఇటు భువనగిరి, ఇటు గజ్వెల్ కి సంబంధించినటువంటి గ్రామాల, సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా గజగజ వణికిపోయేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గత 10 రోజుల క్రింద యాదాద్రి జిల్లాలోని రాజాపేట్, తుర్కాపల్లి మండలాలలో సంచరిస్తుందని తెలుసుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు, ఇటు ప్రజలు, పోలీసులు ఒకవైపు దానికి జాడ కోసం వెతుకుతూ ఉన్నారు. దత్తాయపల్లి, ఈ ఇబ్రాంపూర్కు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి ఆవులు, లేగదూళ్లను చంపేసింది. రాజాపేట్ మండలానికి సంబంధించినటువంటి కొన్ని గ్రామాల్లో పులికి సంబంధించినటువంటి వెంట్రుకలే కానీ, లేదంటే దాని మలం పరిశీలించినటువంటి అధికారులు ఇది నిజంగా పెద్ద పులే, ఇది ట్రాప్ కెమెరాలలో కూడా చెక్కిందని చెప్పేసి కూడా నిన్న మొన్న వార్తలు వచ్చాయి. సో ఆ కలకలం అనేది ఇటు భువనగిరి వైపు వెళ్తుందని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా ఆ పులికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడైనా పులి ఏదైనా జంతువు మాంసాన్ని తిన్నప్పుడు అక్కడ 50 మీటర్ల దూరంలోనే ఉంటుంది, మళ్ళీ అక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు అప్రమత్తం చేశారు. అటు ఫారెస్ట్ అధికారులు కూడా దాన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ దాని జాడ మాత్రం ఒక రోజు ఇక్కడ ఉంటే మరొక రోజు మరో ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రోజుకు అప్డేట్ వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎంత శ్రమిస్తున్నారు, అటు పోలీసులే కానీ, ఇటు రైతులే కానీ, ప్రతి ఒక్కరు కూడా ఆ పులి జాడ దొరకాలి, ఆ పులి దొరికితే ఇక మేము సంతోషంగా బావుల దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఎక్కడ తమ పైన దాడి చేస్తుందని చెప్పేసి ప్రజలు కూడా పొలాలకు వెళ్ళాలంటే కూడా జంకుతున్నారు, అసలు ఇళ్లలో ఉండాలంటే కూడా జంకుతున్నారు. పులి అంటేనే ఒక పెద్ద భయం లాగా కనిపిస్తుంది. ఇప్పుడు యాదాద్రి జిల్లాలోని తుర్కాపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో ఈ అడుగులైతే కనిపించాయి. ఇక్కడ నుండి జస్ట్ దీని బ్యాక్ సైడే మెదక్, అది సిద్దిపేట జిల్లా మొదలవుతుంది. సో అక్కడే ఒక ధర్మారం గ్రామం అనే ఒక పెద్ద అడవి ఉంది. అది వీరారెడ్డిపల్లికి సంబంధించినటువంటి అడవి ఈ గ్రామ సరిహద్దులో ఉంది. ఆ ధర్మారం గ్రామం నుండి జస్ట్ ఒక 3-4 కిలోమీటర్ల దూరంలోనే కేసీఆర్ ఫామ్ హౌస్ అయితే ఉంది. సో ఇది ఆ పులి అడుగులు ఆ అడవిలోకి వెళ్ళిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు మాత్రం భయంతో గజగజ వణికిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా లేటెస్ట్ టెక్నాలజీతో డ్రోన్స్ కానీ, లేకపోతే ట్రాప్ కెమెరాలతోటి బోన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ ఉంది. సో ఇలాంటివి ఏర్పాటు చేసినా కానీ రోజొక ప్రాంతానికి వెళ్తుండడంతో ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా తలలు పట్టుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ట్రాప్ కెమెరాలు, బోన్లు కూడా అక్కడ పెట్టినప్పుడు అక్కడికి రాకుండా మరో ప్రాంతానికి వెళ్తుండడంతో అధికారులు కూడా ఏం చేయాలనేది వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. సో ఇలాంటి పెద్ద పులి సంచారం ఎక్కడ కనిపించినా కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బావుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా గుంపులుగా వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఎక్కడైతే ఈ ఆవులను కానీ, లేగదూలను కానీ అడవులోకి వదలకూడదు, మీకు సంబంధించినటువంటి జాగ్రత్తగా ఉన్నటువంటి ప్లేసుల్లోనే కట్టేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇది దాదాపుగా ఈ పెద్ద పులి ఈ యాదాద్రి జిల్లా సంచరించడం అనేది ఇది మొదటిసారి. అసలు ఇక్కడి ప్రాంత ప్రజలు కూడా ఎప్పుడు పులి వచ్చిందనే సమాచారం కూడా ఎప్పుడు లేదని చెప్తున్నారు. సో ఈ పులి అనేది కూడా మహారాష్ట్రలోని తడోబా అంధేరి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఇప్పుడు బయలుదేరి ఒక నెల రోజుల కింద నుంచి బయలుదేరి ఉండొచ్చు. అక్కడ ఆసిఫాబాద్ నుండి ఇటు కరీంనగర్, అలాగే సిద్దిపేట, జగదేవ్పూర్ ఇలా కొన్ని గ్రామాల మీదుగా యాదాద్రి జిల్లాలోకి ఎంటర్ అయిపోయింది. సో అది కొంతమంది అధికారులు చెప్తున్నారు ఏంటంటే అది పెద్ద మగ పులి కాబట్టి తన తోడు కోసం, ఆడపులి కోసం వెతుకుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఒక అదృష్టమైన విషయం ఏంటంటే ఆ పులి ఎప్పుడు కూడా డేలో తిరగట్లేదు, నైట్ లోనే తిరుగుతుంది. అంటే ప్రజలపైన కూడా ఎలాంటి దాడులు చేయలేదు. ఇది ఒక సంతోషకరమైన విషయం. సో ఎప్పుడైనా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. కొన్ని టపాకాయలు కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో పులి మీద దాడి చేయొద్దు. పులి మీద దాడి చేస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. కరెంటు వైర్లు కానీ, లేదంటే మత్తు పదార్థాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పులికి దగ్గరగా పెట్టకూడదు. పులి దాడి చేసినటువంటి పశువులకు దానికి నష్టపరిహారం ఖచ్చితంగా అధికారులు అయితే ఇస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పులికి హాని కలిగించేటువంటి చర్యలు అయితే తీసుకోకూడదు. ఒకవేళ ఆ పులి మీ పైన ఎప్పుడైనా దాడి చేస్తున్నప్పుడు
సెల్ఫ్ డిఫెన్స్ కోసం దాన్ని మనం ఏదైనా చేయొచ్చు, కానీ మనం దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నమే చేయాలి. కాబట్టి ఒక్కరు ఇద్దరు వెళ్లకుండా పొలాలకి గుంపులు గుంపులుగా వెళ్తేనే పులి మీ పైన దాడి చేయకుండా ఉంటుందని చెప్పేసి అటవీ అధికారులు కూడా చెప్తున్నారు. సో ఇదంతా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. సిద్దిపేట జిల్లాకు ఎంటర్ అయింది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కేసీఆర్ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఎర్రవెల్లి కానీ, వరదరాజపూర్ కానీ, ధర్మారం కానీ, దామరకుంట, వీరారెడ్డిపల్లి, తిరుమలాపూర్ ఈ ప్రాంత ప్రజలు, వాసాలమరి, కొండాపూర్ ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మీకు ఎక్కడైనా కనిపించినా కానీ ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా వచ్చి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. సో పొలాల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక 5-6 వ్యక్తులు ఉన్నప్పుడే చేతిలో కర్ర పట్టుకొని వెళ్ళండి. దాన్ని ఎట్టి పరిస్థితిలో దాడి చేయకండి. అది మన జాతీయ జంతువు కాబట్టి మీ పైన ఎప్పుడైనా దాడి చేస్తుంది అనుకున్నప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏదైనా చేయొచ్చు, కానీ కావాలని ప్రయత్నం మాత్రం దానిపైన దాడులు మాత్రం చేయొద్దు. సో అప్రమత్తంగా అయితే ప్రతి ఒక్కరు ఉండాలి.